1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే భారతి గారు. నమస్తే రాధా. భారతి గారు, మామూలుగా డేటింగ్ బాగా వింటూ ఉంటాం అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో డేటింగ్ కూడా ప్రతి ఒక్కరికి అవసరం అయిపోయింది అనమాట. మనం కపుల్ విషయంలో తీసుకుంటే అది ఇంకా మీరు ఎప్పుడు ఒకటే మాట అంటారు, రాధా కపుల్ అంటే భార్యాభర్తలే కాదు, ఇప్పుడున్న కాలంలో పార్ట్నర్స్. అది సూపర్. అయితే ఏమైపోతుందంటే చాలా మంది అమ్మాయిలు మేము మోసపోతున్నాం, మమ్మల్ని మోసం చేశాడు, నన్ను వాడుకొని వదిలేశాడు. కొంతమంది అయితే నాకు అసలు ఆ అబ్బాయి గురించి ఏమీ తెలియదు, నేను బ్లైండ్గా నమ్మాను. ఇక కొంతమంది అయితే నేను కన్సీవ్ అయ్యాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పటి వరకు నాకు రెస్పాన్స్ ఇవ్వట్లే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇంకొంతమంది ఉంటారు, నన్ను ఇక్కడ ఒక రూమ్ తీసుకొని మళ్ళీ మీ ఇంట్లో మెల్లగా చెప్పి మళ్ళా ఇక్కడ మిస్టేక్ అంతా ఎవరిదంటారు, ఆ అబ్బాయిదా ఈ అమ్మాయిదా? అబ్బాయిది మోసం చేయాలనే ఇంటెన్షన్ మొదటి నుంచి కనిపిస్తుంది, కానీ భ్రమలో ఉన్న ఆడపిల్లలదే అంట నేను. మేబీ అందరూ ఒప్పుకోకపోవచ్చు కానీ పచ్చి కానీ నిజం అదే. ఇనిషియల్ గా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, చలో 1 వీక్ 1 మంత్ తర్వాత అయినా వాళ్ళకి సంబంధించిన వివరాలు అసలు మీకేమి చెప్పట్లేదా? అంటే వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబం ఎక్కడ, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏంటి, తనకి సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, వాళ్ళ సిబ్లింగ్స్ ఏం చదువుకుంటున్నారు, తన క్లోజ్ సర్కిల్ ఎవరు, ఫ్రెండ్స్లో తన రిలేటివ్స్ ఎవరు, నమ్మకస్తులైన అట్లీస్ట్ వీటన్నిటి గురించి ఏం మాట్లాడకుండా ఊరికే వచ్చి నువ్వే నా ప్రపంచం, నువ్వే నా లోకం అని చేతిలో చేసుకొని ఇద్దరు కలిసి కూర్చుని ఏదో తినేసో ఒక సినిమా చూసేసో యువతలకు వచ్చేస్తూ ఉన్నంత కాలం ఆడపిల్లలు అనుమానించవలసిందే. అతను ఏం వర్క్ చేస్తాడు, చాలా మంది అసలు ఒక 6 నెలలు గడిచిపోయినా ఆ అబ్బాయి ఏ ఆఫీస్లో వర్క్ చేస్తాడమ్మా అంటే తెలియదు మేడం, ఇప్పుడు ఐటీ అని చెప్పిన గుర్తుంటారు. ఇప్పుడేమో డిప్రెషన్ అని కౌన్సిలింగ్కి వస్తారు, కానీ ఆ అబ్బాయి ఎక్కడ చేస్తున్నాడు అంటే కూడా తెలియదు. మరి 6 నెలలు జరిగిపోయినప్పుడు కనీసం ఆ అబ్బాయి ఎక్కడ జాబ్ చేస్తున్నాడో కూడా తెలియకపోతే దాన్ని మీరు అమాయకత్వం అనుకోవాలా, అవసరం అనుకోవాలా? 6 నెలలు అనేది చిన్న విషయం కాదు కదా భారతి గారు. సో దీన్ని యాక్చువల్గా టెక్నికల్గా ఏమంటాం అంటే స్టాషింగ్ అంటాం. స్టాషింగ్ అనే వర్డ్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అసలు ఏమి చెప్పరు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. అంటే నేను ఇందాక అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ, ఇంటి అడ్రస్లు కానీ, లేకపోతే అసలు వాళ్ళు ఎంతమంది సిబ్లింగ్స్ అనేది కానీ, ఆ తర్వాత తను ఎక్కడ వర్క్ చేస్తున్నారని కానీ, ఇవి ఏవి చెప్పకుండా ఆ అమ్మాయిని అండ్ ఈ అబ్బాయి వీళ్ళిద్దరే ఒక బబుల్లో ఉంటారు. బట్ ఈ బబుల్ కాకుండా అబ్బాయికి ఒక ప్రపంచం ఉంటుంది బయట. ఈ బబుల్ని ఆ ప్రపంచానికి ఎప్పుడు పరిచయం చేయడు. వీళ్ళు అనుకుంటారు కొత్త కదా, ఒక నెల తర్వాత పరిచయం చేస్తాడులే, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడులే, ఇంకొద్ది రోజులు అయిన తర్వాత చెప్తాడులే అని వీళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. వీళ్ళ ఎమోషనల్ ఇంటిమసీస్ కాస్త ఫిజికల్ ఇంటిమసీస్ దాకా కూడా వస్తాయి. బట్ స్టిల్ వాళ్ళు చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళు క్లియర్గా ఎగ్జిట్ అవ్వటానికి ఒక మార్గం అది. ఇప్పుడు అదే మీతో ఉన్నట్టుగా ప్రపంచానికి తెలిసినా, వాళ్ళ ఇళ్లల్లో తెలిసినా, లేకపోతే ఇంకొకటి జరిగినా తనకు ఆ ఆప్షన్ వెళ్ళిపోయింది. రేపు ప్రొద్దున మీరు వెళ్ళి వాళ్ళని అడగచ్చు, మీ అబ్బాయి ఇలా చేశాడండి, లేకపోతే మీ రిలేటివ్స్ అబ్బాయి ఇట్లా చేశాడు, మీ ఫ్రెండ్ ఇట్లా చేశాడని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కనీసం వాళ్ళలో ఒక ఇద్దరైనా ఈ అబ్బాయిని తిరిగి క్వశ్చన్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వాలన్నా, ఈ బంధం నుంచి ఎట్ ఎనీ టైం బయటికి ఎస్కేప్ అవ్వాలన్నా ఉండే ఒక సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అంటే స్టాషన్. అలా చెప్పకుండా ఉంటే ఎప్పటికైనా ఎస్కేప్ అయిపోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అన్నమాట. ఆడపిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి మీకు చెప్పడం లేదు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో పరిచయం అయితే ఫస్ట్ అడగాల్సింది ఇవే, నువ్వు ఒక పర్సన్ కావాలి వర్క్ చేస్తాం. ఎస్, బికాస్ ఇప్పుడు మీకు కూడా ఏదో కలిసాము, ఇద్దరం సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం, యువతలకు వచ్చేసాం అన్న యాటిట్యూడే మీకు కూడా ఉంటే మీరు చెప్పక్కర్లా, ఆ అబ్బాయి చెప్పక్కర్లా. ఇప్పుడు ఆ బంధానికి ఏం పేరు పెట్టుకుంటారో మీరే పేరు పెట్టుకోండి అంతే. అవును. అలా కాకుండా నేను ఈ బాండ్ లో సీరియస్ గా తీసుకుంటున్నాను, దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన నాకుంది, దీన్ని నేను పెళ్లి దాకా ఊహించుకుంటున్నాను అని గనక ఆడపిల్లలు అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళ డీటెయిల్స్ మీకు తెలియాలి, మీ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పాలి. మ్యూచువల్ గా ఉండాలి ఆ రెస్పెక్ట్.
సో నిజంగా అంటే ఇక్కడ అనిపిస్తుంది అమ్మాయిలే పాపం తెలిసి బురదగుంటలో పడినట్టు పడిపోతున్నారేమో ఇలాంటి మాయలు అలా కాదు రాదా, అనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లల్ని నేను చూస్తాను ఆ. ఎలాగో అంటే అబ్బాయిల్ని ఏటీఎం మెషిన్ లాగా వాడుకుంటారు. రైట్, అవును, అమ్మ చాలా మంది సో ఉన్నారు దీనికి సార్. అందరు ఆడపిల్లల్ని ఒక జనరలైజ్డ్ కేటగిరీ చేయడానికి చేయడానికి లేదు, లేదు. రైట్. అలాగే అందరు అబ్బాయిల్ని జనరలైజ్డ్ అవును. కేటగిరీ చేయడానికి లేదు. ఇప్పుడు నా కౌన్సిలింగ్ సెషన్ లో మ్మ్. అబ్బాయిలు కూడా వచ్చి కూర్చుంటారు. ఎట్లాగా మేడం నేను ఇచ్చినంత తన కార్డు కూడా ఆ పిల్ల దగ్గరే ఉంటుంది, షాపింగ్లు చేస్తుంది. ఆ. మామూలు షాపింగ్ కాదు, తన తాహతకి మించిన షాపింగ్ చేస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ ఏంటి, చెప్పులు ఏంటి, ప్రతిదీ బ్రాండెడే, మామూలుగా కాదు. ఈమె అలిగితే ఒక వాచ్ కావాలి, బొంగుమూతి పెడితే ఒక డ్రెస్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. ఇలాగ ఆ. మగపిల్లల్ని ఏటీఎం మెషిన్ లాగా వాడుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఉన్నారు. వాళ్ళ కోరికలన్నీ వీళ్ళ ద్వారా తీర్చుకుంటారనమాట. సో అట్లాంటప్పుడు అక్కడ స్టాషింగ్ మగవైపు లేదు. మగపిల్లల వైపు నుంచి అనడానికి లేదు. లేదు. సో వీళ్ళు ఇట్లా వాడుకుని ఎప్పుడైతే ఆ ఏటీఎం కార్డులో డబ్బులు అయిపోయినాయో, ఇక గీకినా స్వైపింగ్ చేసిన ఆ కార్డులో నుంచి అమౌంట్ రావట్లేదో, ఇక వీడి దగ్గర నుంచి నాకు ఎట్లాంటి ఫైనాన్షియల్ గా సపోర్ట్ దొరకదు అనుకున్నప్పుడు జంప్. ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు, మగపిల్లలు వదిలేసి. వీళ్ళు ఏడుస్తున్నారు, ఇదేంటి నిన్నటి దాకా రివర్స్ లో నువ్వే నా స్వర్గం, నువ్వే నా ప్రపంచం జీవితం అని చెప్పిన ఆడపిల్ల ఇవాళ ఫోన్ చేస్తే తీదేంటి అని. సో దీన్ని బట్టి ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా ఇలాంటి జాగ్రత్తలు Yes. తీసుకోవాలి. మనం జనరలైజ్డ్ గా Yes. చెప్పలేము. చెప్పలేము. ఇద్దరు లేదు, కూడా లేదు, మీరు అన్నది కరెక్ట్. ఇద్దరు కూడా ఒక రిలేషన్షిప్ లో అనుకోకుండా మీరిద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరికి క్లారిటీ ఉండాలి. ఏంటి అంటే ఇది జస్ట్ హలో హాయ్ అనుకునే పరిచయమా, లేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మీ ఇద్దరికి అన్ని ఓకే అనుకుంటే, ఈ రోజుల్లో సెక్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంతవరకు మీరు వాడుకుని ఇద్దరు వదిలేసుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమోషనల్ గా ఇంటిమేట్ అవ్వట్లేదు, ఆ బాండ్ ని ముందుకు తీసుకెళ్ళదలుచుకోలేదు అంటే దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఫైన్, అది మీ ఇద్దరు ఇష్టం. రేపు ప్రొద్దున ఒకళ్ళొకళ్ళు మోసం చేశారని మాత్రం బ్లేమ్ చేసుకోవద్దు, ఎందుకంటే అది మీ ఇద్దరు మ్యూచువల్ కన్సర్న్ మీద జరుగుతుంది కాబట్టి. అలా కాకుండా ఇది నిజంగా మన ఇద్దరం కొంచెం ముందుకు తీసుకెళ్ళి పెద్దవాళ్ళతో చెప్పుకొని దీన్ని పెళ్లి దాకా తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇద్దరు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు చాలా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుకోవాల్సిందే. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, మీరు Yes, అన్నట్టు ఫస్ట్ yes. డిస్కషన్ చేసి హాయ్ decide హాయిల అయ్యి, తర్వాత ఆ, నెక్స్ట్ స్టెప్ లో yes, మీరు ఇద్దరు మ్యూచువల్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ బాండ్ ఫ్యూచర్ ఏంటి, yes. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాము, ఇద్దరికి టైం పాస్ వ్యవహారమా లేకపోతే Yes. సీరియస్ వ్యవహారమా, దాన్ని నిజంగా. బట్టి డిసైడ్ చేసుకో. Thank you.